సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత అయిన కరణం కళ్యాణ్ కృష్ణకుమార్ తన తొలి కథా సంపుటిని శనివారం జనవరి 6 సాయంత్రం 4:30 విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 34వ విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన కేతు విశ్వనాథరెడ్డి సాహితీ వేదికపై విడుదల చేయనున్నారు. ప్రముఖ కవి, విద్యావేత్త, ఖమ్మంకి చెందిన మువా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న ఈ సభలో ప్రముఖ సాహితీవేత్త, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎస్.ఏ.వి. ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా చినుకు మాసపత్రిక సంపాదకుడు నండూరి రాజగోపాల్, దూరదర్శన్ తొలి ప్రెజెంటర్ విజయ్ దుర్గా, ప్రముఖ కవయిత్రి సుధామురళి, కరణం రామగాయత్రి తదితరులు పాల్గొనున్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సభకు సాహితీవేత్తలు, పుస్తక ప్రేమికులు వచ్చి తనని ప్రోత్సహించాల్సిందిగా అనగనగా రచయిత కళ్యాణ్ కృష్ణకుమార్ కోరుతున్నారు. 13 కథల సమాహారంగా తీసుకొచ్చిన ఈ కథా సంపుటికి అనగనగా అనే వినూత్న టైటిల్ ని పెట్టిన రచయిత కరణం కథలు అనే ట్యాగ్ లైన్ ని కూడా టైటిల్లో చేర్చారు. సాంఘిక సమస్యల నేపథ్యంలో చిన్నారుల, మహిళల, వృద్ధుల వ్యధలను తన కథా వస్తువుగా ఎంచుకున్నారు కళ్యాణ్. జర్నలిస్ట్ గా తాను దగ్గర నుంచి చూసిన సమాజంలోని సమస్యలను ఎత్తిచూపి ప్రభుత్వ విధానాలను, అధికారుల దుర్నీతిని ఎండగట్టడమే కాక ప్రజలను ఆలోచింపజేసేవిగా తన కథలను మలిచారు. ఈ అనగనగా కథల సంపుటిలో రచయిత అమ్మనుడి మాసపత్రికతో పాటు అచ్చంగా తెలుగు, మాలికా పత్రిక అనే వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమైన కథలని మాత్రమే ఈ సంపుటిలో పాఠకుల ముందుకు తీసుకురానున్నారు. దాదాపు 400 కవితలు, 40కి పైగా కథలను రచించి ఎందరో అభిమానుల మన్ననలు పొందిన కళ్యాణ్ సాహితీవేత్తగా దాశరథి పురస్కారం, రాధేయ ఉత్తమ కవితా పురస్కారం, విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం అందుకున్నారు. జర్నలిస్ట్ గా కూడా ప్రఖ్యాత లాడ్లీ మీడియా నేషనల్ అవార్డుని 2012లో, యూనిసెఫ్ అవార్డుని 2015లో అందుకున్నారు. పుస్తక మహోత్సవంలో తన పుస్తకావిష్కరణకు అవకాశం కల్పించిన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నాయకులు ఎంఎస్కో విజయ్ కుమార్ కి సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు, గౌరవ అధ్యక్షుడు బి బాబ్జీ, సెక్రటరీ లక్ష్మయ్య మరియు జాయింట్ సెక్రటరీ గోల్డ నారాయణరావు తదితరులకి కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అనగనగా పుస్తకావిష్కరణ అనంతరం ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు. For more interesting updates, do like, share and subscribe to Volga News.